ఈ ఏదైనా ఇప్పుడు కుటుంబం అన్నాక నలుగురు ఉంటారండి. దాంట్లో మనకి కుటుంబ పెద్ద నలుగురిలో ఒకళ్ళకి బాధగా ఉండో, లేకపోతే ఒకళ్ళ అవసరమనో వాళ్ళ విషయం పట్టించుకుంటున్నాడు. మిగతా వాళ్ళ విషయాలు పట్టించుకోవటానికి టైం కేటాయించకపోయి ఉండొచ్చు. అప్పుడు వీళ్ళు అడుగుతారు కదా! మాకు గూడా ఇబ్బందుంది. మా కల్లి కూడా చూడాలి. నా బాధ ఇదని. అంత మాత్రాన కుటుంబ పెద్దను వ్యతిరేకించినట్టా? కు కుటుంబ పెద్దను దాటెళ్ళినట్టా? ఆయన్ని విమర్శించినట్టా? కాదు. మరి బాధ చెప్పుకున్నట్టు. చెప్పుకోవాలి గూడా. ఆకలయ్యి అయితే అమ్మ గూడా అడగకుండా పెట్టదు అంటారు. ఇప్పుడు 18 నెలలైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక. వాళ్ళు అభివృద్ధి దిశగా పయనిస్తున్నారు. అభివృద్ధి మీద పూర్తి శ్రద్ధ పెడుతున్నారు. కానీ మాకొచ్చిన బాధేందంటే, ఈ సీఆర్‌డీఏ కమిషనర్ గారితో, నారాయణ గారితో, బాబు గారితో మేము ఒక కమ్యూనికేషన్ కోరుకుంటున్నాం. ఎందుకంటే, మాకు వాళ్ళకు మధ్య వేరే వాళ్ళు వేరే విధాలైనటువంటి అపోహలు సృష్టించకూడదు. మేము గతంలో బాబు గారు ఉండంగా ఏ సమస్యలైతే వచ్చినాయో జరీబులని, గ్రామ కంటాలని, వీధి పోట్లని, లేకపోతే మౌలిక సదుపాయాల గురించి గానీ, ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఇప్పుడొచ్చిన సమస్యలేందంటే, మా ఊర్ల మీదుగా రోడ్లు పోతున్నాయని, వాటికి సంబంధించి గానీ, ఎంతసేపటికి మమ్మల్ని కమిషనర్ గారి దగ్గరే ఆపేస్తున్నారు. కమిషనర్ గారు చేస్తాం అంటున్నారు, పైకి పంపించాం అంటున్నారు. ఇది నెలల తరబడి కొనసాగుతుంది. మేము ఒకసారి ఎళ్లి ఇచ్చొచ్చాం నారాయణ గారి దగ్గరికి రైతులందరూ ఎళ్లి వివరణ చెప్పొచ్చారు. తిప్పి మిమ్మల్ని పిలుస్తాం, మీకు తెలియజేస్తాం అన్నారు. 3 నెలలైనా తెలియజేయలేదు. మాకేందంటే ఇక్కడ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఒత్తిడిగా గురవుతున్నారు రైతులు. ఆ ఒత్తిడికి కారణం గత ప్రభుత్వం చేసిన హింస. ఆ హింసను తట్టుకొని మళ్ళొచ్చి 16, 17 నెలలైనా ఇదేంది మనకి ముందు అసలు మనకి అవకాశం ఇవ్వరా? చెప్పుకోవడానికి లేదా? చెప్పొచ్చాం, అడిగొచ్చాం, కానీ మనకి తిప్పి రిప్లై లేదా అనే భావనలో గట్టిగా మేము మా బాధను అడిగాము, తెలుసుకున్నాం. అడగాలని అడుక్కున్నాం అనమాట. మేము మా యొక్క ఇదిని. ఇప్పుడు జగన్ ఉండంగా 28 సార్లు వెళ్ళాం అపాయింట్మెంట్‌కి, ఆయన ఇవ్వలేదుగా. అట్లానే అడగాలిగా వీళ్ళని కూడా. వీళ్ళకి రాష్ట్రం ఒక్కటే, అమరావతి ఒక్కటే ముఖ్యమని తప్పుడు ప్రచారం చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు. అది అసలు చాలా తప్పు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో మోస్ట్‌లీగా కాన్సంట్రేషన్ చేసి రాష్ట్రంలో ఎక్కడ ఏది అవసరం, ఎక్కడ అభివృద్ధి అవసరం అనే దిశగానే నడుస్తున్నారే తప్ప అమరావతి మీద మాత్రమే శ్రద్ధ పెట్టారా? లేదు కదా! కాకపోతే ఇక్కడ అమరావతిలో జరుగుతున్నాయి టెండర్లు పిలిచారు, జంగిల్ క్లియరెన్స్ చేశారు, అమరావతి రాజధాని అన్నారు. మళ్ళీ వచ్చే నెలలో జీవోకి ముందుకెళ్తున్నారు. అది లోపల జరుగుతున్న ప్రాసెస్. మాకు దాని గురించి తెలీదు. మేము దాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, మాకు తెలియజేయండి. ఇక్కడ వస్తున్నాయి ఈ సంస్థలు, ఇక్కడ ఇది చేయబోతున్నారు, మీకేమీ ఇది కాదు అనే భరోసా మాకు ఇచ్చారనుకోండి, మాకెంతో ధైర్యంగా ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల దాన్ని క్లియర్ చేసుకోవడం కోసం మేము కూడా అక్కడ ప్రజెంట్ అయ్యి మా బాధలను వెలిబుచ్చాం. అందుకు బాబు గారు అసలు అందరూ, నారాయణ గారు కానివ్వండి, పెంసాని గారు కానివ్వండి, బాబు గారు బహిరంగ సభలో ఏ విధంగా ఇక్కడ అప్పచెప్పాం లోకల్ యొక్క ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, నారాయణ గారికి, సీఆర్‌డీ కమిషనర్ గారికి అని తెలియజేసినట్టు వాళ్ళందరూ మాకు తిప్పి దానికి ఇలా చేస్తున్నాం అని వివరణ ఇచ్చారు. కాబట్టి మాకెంతో సంతోషంగా ఉంది.